హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి పనీర్ అలాగే మష్రూమ్ యూస్ చేసి దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దమ్ బిర్యానీ కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఒక 4 ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. వాటిని యాడ్ చేసేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే నేను జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాము. ఒక దోశ పెనం తీసుకున్నాను. దాని మీద 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. నేను పన్నీర్ అలాగే మష్రూమ్ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే పన్నీర్తో అయినా చేసుకోవచ్చు, లేదు సపరేట్గా మష్రూమ్తో అయినా ఇదే ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. పన్నీర్ని ఈ విధంగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, దాంట్లో నుంచి కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఫైనల్గా మనం బిర్యానీ పైన చల్లుకోవడానికి. ఇప్పుడు సేమ్ ఇదే ఆయిల్లో ఒక టమోటా తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. 7 దాకా పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. ఒక ఫుల్ మష్రూమ్ ప్యాకెట్నంతా 4 పీసెస్గా కట్ చేశాను. ఒక మష్రూమ్ని దాన్ని యాడ్ చేసేసుకున్నాను. 250 ml పెరుగు యాడ్ చేశాను. 2 స్పూన్ల కారం. పన్నీర్ కూడా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే దీంట్లోకి బిర్యానీ మసాలాను కూడా 2 స్పూన్ల దాకా యాడ్ చేశాను. నేను బాస్మతి బియ్యము 3.5 గ్లాస్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి మనము అన్నం వండుకోవడానికి ఎసురు పెట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. దాంట్లో ఉప్పు అలాగే ఒక స్పూను నూనెని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలాలన్నింటినీ దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి. మనకు బియ్యం అనేది కనీసం ఒక 10 to 15 minutes అన్న నానితే బాగుంటుందన్నమాట. దాన్ని పక్కన పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువ ఏమన్నా అనిపిస్తే వేసేసుకోండి. నాకు తక్కువ అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మసాలాను కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు టైం లేకపోతే ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోండి. మనం బియ్యం వేసుకున్నాం కదా, దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని మనకు రైస్ అనేది 90% వరకు కుక్ అయ్యేలాగా చూసుకొని ఈ వాటర్ని అంతా నీట్గా స్ట్రైన్ చేసేసుకొని రైస్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. రైస్ రెడీ అయిపోయే లోపల మనకు ఆ మసాలా అనేది వాటికి బాగా పట్టి రెడీగా ఉంటుంది. సో రైస్ పెట్టే ముందే మసాలాని కలిపి పెట్టేసుకోండి. నాకు 90% ఉడికిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకున్నాను. ఒక 5 minutes అలా వదిలారంటే వాటర్ అంతా మనకు వచ్చేస్తుంది బాగా. మనకు రైస్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆ రైస్ని దీనిపైకి యాడ్ చేసేసుకుంటున్నాను. మనం వార్చుకున్న వాటరే ఉంటాయి కదా, దాన్ని ఒక గ్లాస్ దాకా యాడ్ చేసుకున్నాను. పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేశాను. 2 స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. స్టవ్ మీద మందపాటి పెనం పెట్టుకొనేసి ఈ దబర్ని దాని మీద పెట్టేసి మూత పెట్టుకొని ఆవిరి బయట పోకుండా ఏదైనా బరువుగా పెట్టి హై ఫ్లేమ్లో ఒక 15 minutes, మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes దాకా బాగా దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసారంటే అది బాగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడానికి మనకు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండింది. నాన్ వెజ్ కన్నా వెజ్లో మనకు బాగా ఇష్టమైనటివి పన్నీరు, మష్రూమ్ చాలామందికి నచ్చుతాయి. వాటితో ఈ విధంగా దమ్ బిర్యానీ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.